సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. స్వయంగా ఒక కళ అబ్బడం అనేది అతి తక్కువ మందికి దేవుడు వరంగా ఇస్తారు. నాకు తెలిసిన అతి కొద్ది మందిలో మీరు ఒకరు. థ్యాంక్ యూ. ఆహ్, ఇది అంటే పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చా? మీ తల్లిదండ్రుల పుణ్యఫలం అనుకోవచ్చా? మీరు చిన్ననాటి తనంలో మీరు చూసిన పేదరికం, కష్టాల నుంచి వచ్చిన ఇన్‌స్పిరేషన్ అనుకోవచ్చా? అసలు సంగీతంతో మీ ముడి ఎలా పడింది? అది నా ఊహ, అంటే మనకు ఊహ తెలవడం అంటారు చూడు. సార్. నా నా లైఫ్‌లో పాట తెలియడం అనుకోవాలి దానికి. ఊహ ప్లేస్‌లో పాట పెట్టాలి. హ్మ్. ఊహ తెలియడం, ఊహ తెలియడంతోనే పాట కూడా తెలిసింది నాకప్పుడే. హ్మ్. మనం మాటలు నేర్చుకుంటున్న టైం ఉంటది చూసినావా? అక్కడ నుంచి ఇంకా పాట కూడా అది ఎప్పుడొచ్చిందో, ఎందుకొచ్చిందో, ఎవరి ద్వారా వచ్చిందో తెలియకుండానే నా జీవితంలో నాకు ఊహ, పాట 2 ఒకేసారి తెలిసాయి. అది దేవుడి వరం అంటారు అంతే. దాన్ని. అంతే. అంటే మనం ఇంటర్వ్యూలోకి 'గరివిడి లక్ష్మి' మూవీతోనే వెళ్దాము. అవును. సార్ 1990కి వెళ్తే ఉత్తరాంధ్ర జనాల్ని తన బుర్రకథలతో ఆ జానపద పాటలని బతికించి, సాహిత్యాన్ని నిలబెట్టి, ప్రజల్ని ఉర్రూతలూగించి, అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకలిని పాటతో తీర్చిన గొప్ప కళాకారిణి 'గరివిడి లక్ష్మి' గారు. కొన్ని పదుల మంది మ్యూజిక్ డైరెక్టర్లకి ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న పదుల మంది మ్యూజిక్ డైరెక్టర్లకి ఆమె పాటలు కూడా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. సో, అలాంటి ఒక గొప్ప కళాకారిణి జీవిత కథ సినిమాగా తీస్తున్నప్పుడు, ఆ సినిమాకి సంగీతం అందించే బాధ్యత మీకొచ్చినప్పుడు భయమనిపించలేదా? అంటే ఫస్టు, అంటే దానికన్నా ముందు నాకెంత హ్యాపీగా ఉందంటే ఇప్పుడు ఇవన్నీ నాకు గౌరీ డైరెక్టర్, అంటే గౌరీ నాయుడు గారు. సో, క్లోజ్ అయిపోయాం కాబట్టి గౌరీ అని వస్తది నాకు. సో, తను రోజు ఆమె నాకు మొదటిసారి ఆ పాట చేయమని వచ్చినప్పుడు 'గరివిడి లక్ష్మి' అనే ఒక క్యారెక్టర్‌ని నాకు పరిచయం చేసినప్పుడు, తర్వాత పాటలు చేస్తున్నప్పుడు, స్క్రిప్ట్ చదివినప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు, తీసిన సినిమాని ఇప్పుడు చూస్తున్నా ఎప్పుడు గూస్ బంప్స్ వస్తుంటాయి. ఎప్పుడు ఆహా! అనిపిస్తది. బట్ ఆ కథను ఎత్తుకున్న డైరెక్టర్ నోట్లో నుంచి కాకుండా, బయట పర్సన్ మీ నుంచి ఆమె గురించి ఇంత గొప్పగా ఇంట్రడక్షన్ ఇప్పుడు నేను విన్నా గదా! అంత ఇంత గొప్ప ఆమె ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్‌నా అని చెప్పి మళ్ళీ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అది ఎప్పుడుంది. అయితే మొదటిసారి ఇదొక చిత్రమైన, అంటే 'గరివిడి లక్ష్మి' అనేది ఇంకా నేను రిలీజ్ అయిన తర్వాత నా వర్క్ అంతా మీరు చూసాక నేను ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఆ సినిమా గురించి. భయం అనేది అనిపించలేదు గానీ, ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకపోతే, నేనింకా ఈ సినిమాకి నన్ను ఫైనల్ చేయకపోతే వీళ్ళు, హ్మ్. ఈ మ్యూజిక్ ఆపేద్దామా అన్నంత ఒక అదైతే వచ్చింది. అబ్బా! ఎందుకంటే నేను ఎవరి దగ్గరికెళ్ళి ట్రై చేయను. అంటే నాకు అది ఏమంటారో తెలీదు. రిజెక్షన్ ఫోబియా అంటారా? లేకపోతే నన్నెవరైనా ఫె ఫ్ వద్దు అనడము, లేకపోతే నువ్వు దీనికి సూట్ అవ్వడం అనేలాంటియి అంటే నేను దాన్ని తీసుకోలేను. హ్మ్. అంటే మీరే అన్నారుగా, నేచురల్ ప్రొడక్ట్ మనం. నేను ఏదో నేర్చుకుంటేనో, లేకపోతే ఎవరో తయారు చేస్తేనో అయినోళ్ళం కాదు కదా! హ్మ్. అది బై బర్త్ బ్లడ్‌లోనే పాట ప్రవహిస్తూ ఉంటది కాబట్టి, మనకంటే ఇంకెవరు, మనల్ని ఎందుకు వీళ్ళు రిజెక్ట్ చేశారు, మనం ఎందుకు వీళ్ళకి నచ్చలేదు అనే ఒక బాధ, ఒక దానివల్ల చాలా సంవత్సరాలు నేను ఇంట్లోనే ఏమి తోచకుండా కూడా కూర్చున్న రోజులున్నాయి. అందుకని ఒక రకంగా ఎక్కడికెళ్ళి నేను ట్రై చేయను. ఏదో హ్మ్. రోజు నా రోజు రాకపోతుందా? ఏదో ఒక సినిమా నా నా పే నాకు అద్భుతంగా నేను పని చేసిన సినిమా బాగా హిట్ అయిపోతదని, అలా అలా ప్రాసెస్‌లోనే నాకు 'విమానం' అనే సినిమా వచ్చింది. కరెక్ట్. మళ్ళీ 'సందిగ్ధం' మళ్ళీ ఏదో 2 సినిమాలు చేశాను, అవేం వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఇతను గౌరీ నాయుడు వచ్చాడు నా దగ్గరికి. హ్మ్. అక్కడ అంటే ఆ సినిమాకి ఒక నలుగురు, ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద మ్యూజికల్ మూవీ, దీన్ని ఒక్కరి వల్ల అవ్వదు అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు, ఒక 2 పాటలు ఇతనితో కూడా చేయిద్దామని ఎవరో నా పేరు అక్కడ హ్మ్. సజెస్ట్ చేశారు. హ్మ్. సో, తనొచ్చాడు నా దగ్గరికి. రావడంతోనే ఆ క్యారెక్టరేషన్ మీద ఒక పాట, అంటే నేను చాలా విషయాల గురించి నాకెప్పుడు హ్యాపీ ఏముంటదంటే, సినిమా గావచ్చు, ప్రైవేట్ గావచ్చు, ఇండిపెండెంట్ గావచ్చు, చాలా రేర్ ఎమోషన్స్, ఇలాంటి అంశం మీద పాటంటే మోస్ట్‌లీ నావే ఉంటాయి పాటలు. సరే. అది పొలిటికల్ అయినా, సినిమా అయినా, అవును. విలేజ్ అయినా, అన్నదమ్ముల గురించైనా, ఏదైనా హ్యూమన్ రిలేషన్స్. హ్యూమన్ రిలేషన్ మీద అవును. చాలా పాటలుంటాయి. అది నాన్న గురించొచ్చినప్పుడు 'విమానంలో' గూడా నాదే ఉంటది. అవును. 'లగ్గంలో' ఇంతేనేమో ఒక కూతురు అప్పగింతల పాటుంటది. అవును. ఇలాగా పాట గురించి ఒక పాట అనేది గూడా నా దగ్గరికి వచ్చింది. హ్మ్. ఈ 'గౌరీ నాయుడు' అంటే ఆ సినిమాలో 'గరివిడి లక్ష్మికి' పాటకి ఉండే సంబంధం ఏంటి? హ్మ్. ఏ గురువులు లేకుండా ఒక గాయని ఎలా తయారైంది నేచర్ నుంచి నేర్చుకొని. హ్మ్. ఆ పాటని నాకాయన జెప్పారు. "ఈ పాట చెయ్యి బ్రదర్, నేను గ్యారంటీ చెప్పలేను. బట్ ఈ పాట చేస్తే నీకు ఈ ఒక్క పాట ఇస్తాము. లేదంటే ఇంకొక పాట ఇస్తాము" అన్నాడు. హ్మ్.
బట్ నాకు అది ఇష్టం లేదు. అలాగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్‌లో ఒకరిగా చేయడం ఇష్టం లేదు. అంటే నేనేదో సక్సెస్‌లో ఉన్నాను, నేనేంటి డిమాండ్స్ పెట్టడం అని అనుకోవచ్చు. బట్ నాకంటూ కొన్ని నిబద్ధతలు, నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి. హ్మ్. సో, అట్లాగా నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేయడం అది నాదైనా రోజొచ్చినా నేను చేస్తానురా భయ్! నాకెందుకన్న సెన్స్‌లో నేనుంటా. బట్ ఎందుకో నాకు ఆ క్యారెక్టరేషన్ నచ్చేసి, ఓ సంకల్పంతో ఆ పాట చేసిన. హ్మ్. ఆయనకు నచ్చింది. ఆయన బాగా హ్యాపీ అయ్యాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. తర్వాత రాలా. ఇగ రావట్లేడు. ఏంటో బ్రదర్ లేదు కుదరట్లేదు. వాళ్ళు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు చెప్తున్నారు అన్నాడు. ఒక చిన్న అంటే ఎప్పుడు నేను మీకు చెప్పాను రిజెక్షన్ ఫోబియా ఒకటి హ్మ్. ఉంటదన్నానా. బట్ ఎక్కడో చిన్నది బాధేసింది మళ్ళీ. ఇంతకంటే ఏం చేస్తాము? ఓ దర్శకుడు వచ్చాడు. ఒక క్యారెక్టరేషన్ చెప్పాడు. అది నాకు బాగా ఎక్కింది. నేను ఆయనకి చేశాను. నేను చేసిన పాట ఆయనకే ఎక్కింది. అయినా కూడా మనల్ని వద్దంటున్నారా? అంటే ఒక పెద్ద బ్యానర్‌లో నేను ఒక విమానం జీ స్టూడియోస్‌లో చేశాను గానీ, ఇంకా పెద్దగా రెగ్యులర్ ప్రొడక్షన్ హౌసెస్‌లో నేను చేయలే. అవును. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మనకు అవును. వస్తదనుకున్నా. అప్పుడు కొంచెం భయం అని మీరడిగిన దానికి ఆన్సర్ ఇక్కడ ఎక్కడ భయపడ్డాను. పడ్డారు? ఏం భయపడ్డానంటే ఇంతకంటే ఇంకేం చేయాలి నేను? హ్మ్. ఒక డైరెక్టరే అతను క్యారెక్టర్‌ని రాసుకున్న ఒక డైరెక్టర్ అద్భుతం అని ఫీల్ అయ్యాడు కదా పాటని. అయినా నాకు అవకాశం వీళ్ళు ఇవ్వనంటున్నారే. ఏం పాట వినిపించారు మీరు అది రిలీజ్ అవ్వలేదు. బాగోదు. ఓకే. ఓకే. అది డన్. ఉంది సినిమాలో. అవును. హ్మ్. అది తిరిగి నేను ఒకానొక స్టేజ్‌లో ఆ డైరెక్టర్ తోటే అన్నాను. హ్మ్. నాకెందుకో వదిలేయాలనిపిస్తుంది గౌరీ. నువ్వు ఇంత మెచ్చుకున్న నువ్వు గూడా నన్ను తీసుకోలేకపోతున్నావే. హ్మ్. ఏదో నేను మెప్పించలేకపోతున్నానా? నాకు సినిమా వాళ్ళకి నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నానా? హ్మ్. ఈ వదిలేసి ఇంకోటేమన్నా చూసుకోవడం బెటరా అన్న ఫీలింగ్‌లో వస్తే అతను ఓ మాట అన్నాడు. నేను ఈ సినిమా ఇచ్చినా ఇవ్వకున్నా నీ అవసరం చాలా ఉంది బ్రో. నేను అందరు మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర తిరుగుతున్నాను. వాళ్ళు హ్మ్. చెప్పిన ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికెళ్ళాను. ఎవరు గూడా నాకు శక్తి లేదు ఫస్ట్ డైరెక్టర్‌నని. కాబట్టి కానీ ఎవ్వరు కూడా వాళ్ళకొచ్చింది నాకిస్తున్నారు గానీ, నాకు కావాల్సింది ఇచ్చినోడివి నువ్వే. హ్మ్. సో, నువ్వు ఈ రోజు గాకుండా ఏదో రోజు నీకు నేనేం న్యాయం చేస్తానో చేయలేనో తెలీదు గానీ, నువ్వు ఉండాలి ఇక్కడ అని చెప్పాడాయన. సో, అది నచ్చింది. తెలియకుండా అలాగా ఆ పాటే మళ్ళీ అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చి ఆ సినిమా మొత్తానికి నేనే మ్యూజిక్ డైరెక్టరే అని. సూపర్. అంటే ఒక్క పాట, 2 పాటలు గూడా ఇస్తారా? లేదా? అని ఇవ్వకపోతే నేను డిప్రెస్ అయిన టైం నుంచి అసలు ఫుల్ మూవీకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను. ఈ 'గరివిడి లక్ష్మి' అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత చిన్న గ్లింప్స్ అవి వచ్చిన తర్వాత అవును. ఆ 'నల్ల జీలకర్ర మొగ్గ' అని చెప్పి ఆ పాట అసలు హ్మ్. మొత్తం సోషల్ మీడియాని ఊపేసింది. ఆ! ఒక్కసారి ఆ పాట పాడతారా? నల్ల జీలకర్ర మొగ్గ నా నల్ల జీలకర్ర మొగ్గ రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా నీ పాదాలు చల్లగుంటే రూపాయి ఎందుకు నాకు దారేరారా నల్ల జీలకర్ర మొగ్గ నా నల్ల జీలకర్ర మొగ్గ. సూపర్. మొన్న 'కే ర్యాంప్' సినిమా రిలీజ్ అయినప్పుడు 'ఇదేమిటమ్మా మాయ మాయ' అనే అవును. పాట మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కాదు యూఎస్ మొత్తం బయట దేశాల్లో కూడా ఒక ఊపేసింది. అవును. ఎన్ని సంవత్సరాలప్పుడు రాసారు మీరు ఆ పాటని? ఆల్మోస్ట్ టీనేజ్‌లోనే 18 అంతే సంవత్సరాలప్పుడా? డిగ్రీ ఆ స్టేజ్‌లోనే. హ్మ్. అప్పుడు దాని సక్సెస్‌ని ఆస్వాదించి నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉండేది ఎప్పుడైనా. హ్మ్. నేను ఏదైనా ఫీల్ అయితే నేచర్ మళ్ళీ నాకు ఏదో రకంగా దాన్ని రిపీట్ చేసి మళ్ళీ నాకు ఇచ్చేస్తది. హ్మ్. ఇప్పుడు అరే నేను అనుకున్న ఇండస్ట్రీకి వద్దా పోదామా అసలు అని అనుకున్న టైంలో లేదురా నువ్వు ఉండాలి అని చెప్పి అలా ఉంచి ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా చరణ్, అర్జున్ అది ఇది అని అంటుంటే అరే ఇందుకోసమేనా కొద్దిసేపట్లో నేను వెళ్ళిపోతే కష్టమయ్యేదేమో అని ఒక ఫీలింగ్ వస్తది. అలాగా ఈ 'ఇదేమిటమ్మ' పాట, ఈ 'స్టైల్' సినిమాలో 'మెరుపై సాగరాలు' ఇలా 'డాన్' సినిమాలు ఈ పాటలన్నీ వచ్చినప్పుడు ఇంత సోషల్ మీడియా ఉండుంటే బాగుండేదేమో. హ్మ్. ఇలా రీల్స్ ఇలాంటివి ఉంటే బాగుండేదేమో. నేను అప్పుడెప్పుడు నాకు పెద్దగా దాని సక్సెస్‌ని ఎంజాయ్ చేసే వయసు కాదు. దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలీదు. అప్పుడొచ్చినాయే అని అప్పుడప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు చూస్తే అవన్నీ మళ్ళీ 'మెరుపై సాగర్' ఇన్‌స్పిరేషన్ సాంగ్స్ అంటే 'మెరుపై సాగర్' వస్తా ఉంటది షార్ట్స్‌లలో. అవును. ఇదేమిటమ్మా అయితే ఇంక మీరు చెప్పినట్టు అది మొత్తం ఊపేసింది. అది నా మొదటి పాట అవ్వడం. హ్మ్. అది ఏమంటే ఇప్పుడు ఎప్పుడో 15, 20 ఇయర్స్ బ్యాక్ వచ్చిన పాటది. ఎక్కడైనా మనం వెళ్లి ఆ పాట నేను రాశానని చెప్తే